హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభా గోపాలం. ఈరోజు మనం ప్రభా గోపాలం విందు కార్యక్రమంలో ఒక చక్కటి ఫ్రైని చూద్దాం. అదేంటంటే బంగాళదుంప కొత్తిమీర కారంతో చేసే ఫ్రై. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, సేమ్ టైం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు, మీకు కర్రీకి కావాల్సినన్ని తీసుకోండి. ఒక చిన్న కొత్తిమీర కట్ట, దాంతోపాటు పచ్చిమిర్చి. ఇవి చిన్న చిన్నవి లేతగా ఉన్నాయి కనుక ఒక 10 దాకా తీసుకున్నాను. కారాన్ని బట్టి తీసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు పచ్చిమిర్చి కొత్తిమీర కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర చక్కగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం బరకగా కొత్తిమీర కారాన్ని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక కూర తాలింపు కోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకున్నాను. వీటితో మొదట తాలింపు తయారు చేసుకుందాం. ఒక బాండి తీసుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడెక్కాక మనం తీసుకున్న తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. అవి దోరగా వేగాక ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్టు పోపులో వేగుతుంటే చాలా మంచి సువాసన వస్తుందన్నమాట. దాంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది. పొటాటోస్ ఉడకబెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర వేగుతుంటే. ఇప్పుడు లిడ్తో కవర్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం కాడలు అవి ఉన్నాయి కనుక ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి కవర్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న బంగాళదుంపలు పొట్టు తీసి కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఆ కొత్తిమీర కారం అంతా మన పొటాటోస్కి బాగా పట్టేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది అంతే. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. పిల్లలు పెద్దలు అందరూ కూడా పొటాటోస్ని బాగా లైక్ చేస్తారు కదా. ఒకసారి ఈ రకమైన ఫ్రైని కూడా ట్రై చేసి చూడండి. కొత్తిమీర ఎక్కువ వాడటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక 2 నిమిషాలు బాగా వేయించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మన పొటాటో కుక్ అయినాయి కనుక ఎక్కువ టైం ఏం తీసుకోదన్నమాట. ఆ ఫ్లేవర్ అంతా బంగాళదుంపకు పట్టడమే లేటు. ఈ టైంలో సాల్ట్ చూసుకొని అవసరమైతే వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ కారంలో వేసాం కనుక ఎంతో పట్టదు, ఒక్కొక్కసారి అదే సరిపోతుంది కూడా. ఇంకా రెడీ అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతే, మన బంగాళదుంప కొత్తిమీర కారం రెడీ. మీరంతా కూడా ఒకసారి ఈ సింపుల్ డిష్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.